నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం విద్యాశాఖ అధికారులు మియో కాంప్లెక్స్ గురుకులాల ప్రిన్సిపల్లతో ఉదయం శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలని, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో రాజీ పడకుండా ఉండాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని అన్నారు. పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల నుండి డూప్యూటేషన్ ద్వారా పంపించాలని అన్నారు. మధ్యాహ్నం రెవెన్యూ అధికారులైన ఆర్డీఓ, మ్రో, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల డివిజన్ సర్వేయర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ధరణి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. భూముల రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అన్నారు. సర్వేయర్లు రైతులు సర్వేకు కట్టిన వాటిలో పెండింగ్ ఉన్న వాటిని వెంటనే సర్వే చేయాలని సూచించారు. It is very important that all the rules are followed. So, statistics prakaram India lo prati 4 minutes lo death jarugutundi because of accidents. Every 4 minutes one person is dying. So similar కామారెడ్డిలో కూడా సిమిలర్ స్లాట్స్ ఉండొచ్చు లైక్ పాపులేషన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ రూల్స్ ఫాలో చేయాలి. స్కూల్ మేనేజ్మెంట్తో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ బస్ ఫిట్నెస్ చూడాలి, అన్ని పర్మిట్స్ ఇంజన్ చెకప్ అన్ని రూల్స్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ ఫాలో చేయాలి. ఇక్కడ కూడా బస్ లైసెన్స్, బస్ పర్మిట్ లేకుండా ఆ బస్ పని చేయకూడదు. అండ్ ఐ రిక్వెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ ఆల్సో టు చెక్ ఆల్ ద బస్సెస్ రెగ్యులర్లీ. ఏమిటంటే చిన్నపిల్లలకి సంబంధించింది కాబట్టి ఎక్కడైనా మనం చూస్తాం, ఊళ్ళో ఒక చిన్న బాబు పాప చనిపోతే కూడా ఊళ్ళందరూ వచ్చేస్తారు బయట గొడవ పెట్టుకోవడానికి. సో మనకి 0 యాక్సిడెంట్స్ అన్నది మన ధ్యేయంగా ఉండాలి. స్కూల్ పిల్లలకి సంబంధించి ఎటువంటి హాని వాళ్ళకి జరగకూడదు, ఒక యాక్సిడెంట్ కూడా జరగకూడదు అన్నది ఇట్ ఈస్ ఆల్ ఓవర్ మనందరి ధ్యేయం కూడా అదే అయి ఉండాలి. కారణాలు చెప్పారు ఎందుకు మరి స్కూల్ బస్సెస్ తోటి యాక్సిడెంట్స్ కావట్లేదు అంటే స్పీడ్ లిమిట్స్, డ్రైవర్స్ మంచిగా ఉన్నారు, వాళ్ళకి సూటబిలిటీ, ఎక్స్పీరియన్స్ వీటన్నిటి వల్ల కావట్లేదు అని చెప్పి. సో వెరీ అప్రిషియబుల్ ఉంది. నా తరపు నుండి 2 విషయాలు. ఒకటి, ఈ 2 యాక్సిడెంట్స్ కూడా కాకుండా ఉండాలి అని మనం అందరం అనుకున్నాము. ఒక్కటి కూడా కాకుండా చేద్దాము జిల్లాలో, ఎందుకంటే ఆ స్కోపే ఉండకూడదు పిల్లలకి సంబంధించి. అండ్ స్కూల్ బస్సెస్తో పాటుగా మేనేజ్మెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆటోస్ ఉన్నాయి క్యారీ చేసుకున్నాను పిల్లల్ని. సో వీటిలో సిమిలర్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే ఓవర్లోడింగ్ కానివ్వండి, డ్రైవర్స్ ఫిట్నెస్, సూటబిలిటీ, వీటి మీద కూడా మనం దృష్టి పెడితే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు స్కూల్ చిల్డ్రన్. అండ్ రీసెంట్గా సదాశివ్ నగర్, ఐ థింక్ 1 year అవుతున్నట్టుంది, సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో స్కూల్లో నుంచి బయటకు వచ్చిన ఒక బేబీకి యాక్సిడెంట్ అయింది అండ్ డెత్ అయింది. సో అది బస్సెస్ వెహికల్తో సంబంధం లేదు, బయట నుంచి వస్తున్న వెహికల్ ఏదో హిట్ చేస్తే ఒక చైల్డ్ చనిపోయారు. సో ఈ కేసు మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పర్టికులర్గా పాయింట్అవుట్ చేశారు, పిల్లలు పిచ్చి పిచ్చిగా చేస్తారు, వాళ్ళు పద్ధతిగా వెళ్తారని మనం అనుకోవడానికి లేదు. సో స్కూల్ బయట కూడా వాళ్ళు బస్సు కానివ్వండి, ఆటో కానివ్వండి, తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తుంటే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు వెళ్ళేదాకా మనమే బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. బికాస్ స్కూల్ ప్రిమైసెస్ బయట కూడా ఎవరికైనా అప్పచెప్పాలి మనము సంబంధించిన వాళ్ళకి. సో ఇది 2 నాకు ఇవ్వాలనుకున్న సలహాలు. ఒకటి, ఆటోస్ ఇన్ అడిషన్ టు బస్సెస్. అండ్ 2, వీళ్ళు ఆర్డర్లీ ఫ్యాషన్లో బయటకు వెళ్తున్నారా లేదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా కూడా సేఫ్గా ఉన్నారా లేదా చూసుకోవడం. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఫైర్ వచ్చినప్పుడు ఆ డ్రైవర్ కానీ అటెండర్ కానీ ఫైర్ ఎస్టింగ్విషర్ ఎట్లా వాడాలి, ఇటువంటి వాటిలో కంపల్సరీగా శిక్షణ పొంది ఉండాలి. ఇంకొకటి, పిల్లలు బస్సు దిగి వెళ్తుంటారు, రోడ్డుకి ఇటు పక్కకు ఉండొచ్చు. రేపు ఏంటంటే పిల్లలు ఎట్లుంటారు, తొందరగా ఇంటికి వచ్చేసినామని ముందు నుంచి వెళ్ళిపోతుంటాడు డ్రైవర్ చూసుకోకుండా. ఈ రోజు కామారెడ్డి బుధవారం అయ్యప్ప దేవాలయంలో ప్రతి బుధవారం నిర్వహించే బీదవారికి అన్నార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాతల సహకారంతో చిలుకూరి దయాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అన్నార కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు పట్నం రమేష్, గోనె శ్రీనివాస్, పంపర్ లక్ష్మణ్, లక్ష్మీకాంతం, వల్లభిశెట్టి, భాస్కర్, పబ్బ వేణు, సిద్ధంశెట్టి, కృష్ణ ప్రేమ్ చందు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మేమేం నవ్వుకుంటున్నాం మీ గురించి మాట్లాడుతూనే ఉంటామా? ఈ రోజు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీ కాసుల బాలరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. హరే కృష్ణ ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీజగన్నాథ్ రథయాత్ర మహోత్సవం 11 జూలై 2024 గురువారం రోజున అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవం నిర్వహించే ముఖ్య ఉద్దేశ్యం జగత్తు అంతటికీ నాథుడు అయిన జగన్నాథుని కృపను సర్వమానవాళికి తన దివ్య దర్శనము మరియు ప్రసాదం ద్వారా అందించడం. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కామారెడ్డి పట్టణంలో రథయాత్ర ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరియు కామారెడ్డి పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం సత్సంగ కార్యక్రమాలు ఇస్కాన్ ప్రచార కేంద్రం, మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్, విష్ణువెంట్ హాస్పిటల్ నందు ఉదయం 10 గంటల నుండి 2 వరకు నిర్వహించడం జరుగుతుంది. వివరాలకు 9912916108 995596025551 రథోత్సవంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు శ్రీమాన్ వెంకటదాస్, శ్రీమాన్ యుధిష్ఠిర దాస్, శ్రీమాన్ కమల లోచన్ దాస్, శ్రీమాన్ శ్రీరామ్ దాస్, శ్రీమాన్ సిద్ధ బలరాం దాస్ తదితరులు పాల్గొన్నారు. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, శ్రీ జగన్నాథ్ స్వామికి జై. ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో 11 జూలై 2024 గురువారం రోజున శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవము అత్యంత వైభవంగా జరగబడుచున్నది. కావున కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుచున్నాము. ఇటు రథయాత్ర కార్యక్రమము విద్యానగర్ చౌరస్తా నుంచి 2 గంటలకి ప్రారంభమై కామారెడ్డి పురవీధుల్లో అంతా కూడా విహరిస్తూ ఈ రథోత్సవం జరుగుతూ చివరికి సాయంత్రానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్కి చేరుకొని తదుపరి కార్యక్రమాలు ఫంక్షన్ హాల్ నందు ఉంటాయి. ఇటు కార్యక్రమాలకి జనులంతా కూడా మహాహారతి, అన్నప్రసాద వితరణ, ప్రవచనము, స్వామివారికి విశేషమించి మహా నైవేద్యం 108 రకాల నైవేద్యాలని సమర్పించడం జరుగుతుంది. కావున అధిక సంఖ్యలో భక్తులంతా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. మరిన్ని వివరాలకై దయచేసి ఇస్కాన్ కామారెడ్డి వారి ప్రచార కేంద్రము ప్రతి ఆదివారం కూడాను భగవద్గీత సత్సంగం నిర్వహించడం జరుగుతుంది. రామారెడ్డి రోడ్లో మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ నందు ఇస్కాన్ కామారెడ్డి ప్రచార కేంద్రం నందు. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, శ్రీల ప్రభుపాదికి జై. కృష్ణ, జై జగన్నాథ్. జూలై 7వ తేదీ నుంచి జగన్నాథపురిలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం 2 రోజుల కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. దీన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రథయాత్ర మహోత్సవాలు నిర్వహించబడుతున్నారు. అదేవిధంగా మన కామారెడ్డిలో కూడా ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా అందరికీ ఈ యొక్క జగన్నాథ స్వామి కృపను లభించే విధంగా ఇస్కాన్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. సో కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ ఈ యొక్క రథయాత్రలో పాల్గొని భగవంతుని యొక్క కృపను మరియు భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి.
హరే కృష్ణ. జై జగన్నాథ్. 2023 డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఉద్యోగ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిన ఇచ్చిన హామీల గురించే ఊసే లేదు. కార్మిక సమస్యలపై కనీసం చర్చ కూడా చేయలేదు. ఈ కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలు, ఐటీ అధిపతులు, ఫార్మా యజమానియాలతో పాటు మధ్యతరగతి పరిశ్రమలు యజమానులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్తో అనేకసార్లు సమావేశాలు జరిపారు. కానీ తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాలకు 6 నెలలుగా కనీసం అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి గారు కార్మిక సంఘాలతో సమావేశం కావాలని, కార్మిక సమస్యలు చర్చించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న డిమాండ్ను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ బాటలోనే పయనిస్తున్నది. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమ యజమానుల ఒత్తిడికి తలొగ్గి 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో పనిచేస్తున్న కార్మికులకు కొత్త జీవోలను విడుదల చేసింది. కానీ ఆ జీవులలో ఒక్క పైసా కూడా వేతనం పెంచలేదు. మోడీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆశ వర్కర్లకు నష్టదాయకమని బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరీక్షలు పెట్టకుండా నిరాకరించాయి. మన రాష్ట్రంలో మాత్రం గత 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆశాలకు, వయోపరిమితి దాటిన అంగన్వాడీ టీచర్లను, ఆయాలను మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని నిర్ణయించడం అన్యాయం. బెనిఫిట్స్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారు. ఐటీ పరిశ్రమలకు 4 సంవత్సరాలుగా కార్మిక చట్టాల నుండి మినహాయింపు. రాష్ట్రంలో కూడా 4 లేబర్ కోర్టులను అమలు చేస్తామని పత్రికలకు లీకలు ఇస్తున్నది. ఇది కార్మిక వర్గానికి ప్రమాదం. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కార్మిక విధానాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహీబ్ అలీ, దీపక్ ప్రభాకర్, అంగన్వాడీ యూనియన్ సుకన్య రాజమణి, సునీత లలిత, నిర్మల మాల, కనుక లక్ష్మీ, సప్న, ఆశా వర్కర్ యూనియన్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి చేతులు నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ స్థానంలో వారికి ఉద్యోగం కల్పించి ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా పెంచాలని, అలాగే వారికి రావాల్సిన వారికి ఇప్పటికీ ఇంకా పిఎఫ్, ఈఎస్ఐ అమలు కావడం లేదు. ఈ కార్మిక రంగాలందరికీ ఎలాగైతే మన హమాలీకి కానీ మిగతా రంగాలకు కానీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, అలాగే ప్రతి కార్మికుడికి ఈరోజు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందరికి న్యాయం చేయాలా. లేని పక్షంలో రానున్న రోజుల్లో చాలా ఉద్యమాన్ని తీవ్రతంగా చేస్తాము. ఎందుకోసమంటే బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాలని చూస్తుంది. 3వ అధికారంలోకి వచ్చినా కానీ ఇప్పటి వరకు ఏ కోరికలు మా డిమాండ్స్ పరిష్కారం కాలేవు. అన్ని ప్రజాపాలనతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీని అనుసరిస్తుంది తప్ప ఇప్పటికీ 100 రోజులైనా ఇప్పటికీ ఏ కార్మిక లోకానికి న్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించి అంగన్వాడీలు, ఆయాలకు, మున్సిపల్ కార్మికులకు, అసంఘటిత కార్మికులకు అందరికీ పర్మనెంట్ చేసి ఆలోపు కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో ఈ ప్రభుత్వాలపై మరో పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,050 వెండి 930 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి